జరిగిన విధానం ఏంటంటే 2 స్టేజ్ల్లో ఎవాల్యుయేషన్ జరిగింది. ఒక స్టేజ్లో కొంతమందికి కొన్ని సెంటర్స్ వైజ్గా మనకు పేపర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం చేశారు, చాలా స్ట్రిక్ట్ ఎవాల్యుయేటర్స్ ఒక క్వశ్చన్కి 3-4 మార్కులు వేసుకుంటూ పోయారు. ఒక స్థాయిలో కొన్ని సెంటర్స్ పేపర్స్ వచ్చేటప్పటికి ఒక క్వశ్చన్కి 7-8 మార్కులు వేయడం జరిగింది. మీరు ఊహించండి, ఒక్కొక్క పేపర్లో మనకు 60-70 మార్కుల వ్యత్యాసాన్ని గనుక మనం పరిగణలోకి తీసుకుంటే కష్టపడిన వాళ్ళకి వచ్చిన మార్కులు ఎంత, కష్టపడకుండా ఆయాచితంగా పొందిన మార్కులు ఎంత. ఇది మనందరి పేపర్స్ మనకు డివిజన్ బెంచ్లో వాళ్ళు అడుగుతున్నారు ప్రూఫ్స్ ఏంటని. ప్రూఫ్స్కి యాక్సెస్ ఎక్కడ ఉంటుందండి? ఎవరి దగ్గర ప్రూఫ్స్ యాక్సెస్ ఉంటుంది? పేపరు టీజీపీఎస్సీ కమిషన్ దగ్గర ఉంటుంది, స్టూడెంట్ దగ్గర మార్కులు ఉంటాయి. ఈ మార్కుల ఆధారంగానే మేము మాకు జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినాం. దీనికి న్యాయ ప్రాతిపదిక మనం ఇద్దరి మధ్య, మీ వాదన మా వాదన మధ్య గౌరవ న్యాయమూర్తి గారు సింగిల్ బెంచ్లో వాళ్ళు వివరంగా విని వాళ్ళు ఇచ్చిన తీర్పుని మీరు అధికార బలంతో పై బెంచ్కి తీసుకెళ్ళి కనీసం మా బాధ ఏంటో కూడా వినకుండా, మెరిట్స్ ప్రకారం మీరు దాన్ని చూడకుండా దాన్ని స్టే ఇచ్చారు. ఇప్పుడు కొంతమందికి మనం 100 మంది ఉన్నామండి, 50 మందికి ఒక క్వశ్చన్కి యావరేజ్గా 3 మార్కులు వేసుకుంటూ, ఇంకో 50 మందికి యావరేజ్గా 7 మార్కులు వేసుకుంటూ పోతే ఇంతకంటే ఓపెన్ అన్యాయం ఏం జరుగుతుందండి? సో అది ఫస్ట్ ఎవాల్యుయేషన్లో జరిగిన ఒక అన్యాయం. రెండో అన్యాయం, మీరు దేశంలో ఎక్కడ కూడా కాన్జుకేటివ్ నంబర్స్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంటారండి. ఎవరికైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మనం యూపీఎస్సీ ఇన్ని ఎగ్జామ్స్ చూస్తున్నాం, దేశ చరిత్రలో ఇన్ని ఎగ్జామ్స్ చూస్తున్నాం, ఎవరికైనా 1369 మందికి ఒకళ్ళంట ఒకరికి మార్కులు సమానంగా వస్తాయా? ఇది ఎక్కడైనా అవకాశం ఉందా? అసలు దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిపోర్ట్ చూడండి మీరు, ఒకళ్ళంట ఒకరికి వస్తాయండి? మీరు ఇప్పుడు ఫైనల్గా సెలెక్ట్ అయిన దాంట్లో కూడా 78 జతలు ఉన్నాయండి. 78 మందికి పక్కన 21,000 మంది ఎగ్జామ్ రాస్తే 78 మందికి పక్కన ఉన్న వాళ్ళకి రాస్తారండి? వీళ్ళు ఎవరైనా అంటే ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్సే ఒక్క చోట కూర్చునే అవకాశం ఉంటుందా ఎక్కడైనా? ఇంత ఓపెన్గా అంటే అన్యాయం జరిగిందన్న దానికి ఇంత స్పష్టమైన అవగాహన మనకు కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి సాక్ష్యం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. మూడో అంశం, మనకు అసలే ఎగ్జామ్ 14 సంవత్సరాల తర్వాత జరిగి కరెంట్ అఫైర్స్ మీద, డైనమిక్ టాపిక్స్ మీద ఎగ్జామ్స్ టాపిక్స్ ఉంటే 2002లో 3లో 4లో రిటైర్ అయిన ప్రొఫెసర్స్తో మనకి ఇక్కడ దిద్దిస్తారండి? ఇది ఎక్కడైనా ఇక్కడ ఎవరైనా ఇది ఒప్పుకుంటారా? వాళ్ళతో మనం ఎవాల్యుయేషన్ చేపిస్తే వాళ్ళకున్న అవగాహన ఏంటి, కరెంట్ అఫైర్స్ మీద, డైనమిక్స్ టాపిక్స్ మీద వాళ్ళకున్న అవగాహన ఏంటి, వాళ్ళు ఎటువంటి మార్కులు వేస్తారండి? అది ఏ విధంగా సహేతుకమైన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అవుతుంది? రెండోది, ఇంకో విషయం ఏంటంటే డబల్ హాల్ టికెట్స్ అండి. డబల్ హాల్ టికెట్స్ వల్ల ఏం నష్టం జరిగిందని అంటున్నారు? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం జరిగిందని అంటున్నారు. మీరు డబల్ హాల్ టికెట్ చేసే విధానం ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబల్ హాల్ టికెట్ ఇవ్వడంలో తప్పు ఉండకపోవచ్చు, కానీ లెటర్స్ సే ఫిలిమ్స్ కొన్ని 3 లక్షల మంది రాస్తే అక్కడి నుండి 20,000 మంది 30,000 మంది మేము మెయిన్స్కి సెలెక్ట్ అయినాం. ఈ 30,000 మంది వరుస క్రమం మీరు మార్చకూడదు. ఎందుకంటే ఒక్కసారి ర్యాండమైజేషన్ జరిగిన తర్వాత మీరు మళ్ళీ ర్యాండమైజేషన్ చేయకూడదు. ఆ ర్యాండమైజేషన్ చేశారు అని చెప్పాలన్నా కూడా ర్యాండమైజేషన్ కొంతమంది లేడీస్ని, ఉమెన్స్ని ఒక కాలేజీలో వేయడం, కొంతమంది జెంట్స్ని సపరేట్గా చేయడం, అది ర్యాండమైజేషన్ అవుతుందండి? అది కంపార్ట్మెంటలైజేషన్ అవుతుంది. అంటే యు ఆర్ కంపార్ట్మెంటలైజింగ్ సంబడి. మరి ఇది ఒక మానవ ప్రమేయాన్ని, ఒక ఎగ్జామ్ ప్రాసెస్లో మానవ ప్రమేయం ఇంకెక్కడ ఉండకూడదు. మీరు కొంతమందిని తీసుకొచ్చేసి కొన్ని కాలేజీలో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్ సెంటర్ 18-19 అనుకుందాం. మీరు ఏ ప్రాబబిలిటీ చూసుకున్నా కూడా మీరు సెలెక్ట్ చేసిన కొంతమందికే ఎట్లా సెలక్షన్ వస్తుందండి? అంటే ఒకే కాలేజ్ నుండి, ఉమెన్స్ కాలేజ్ పర్టికులర్గా చెప్పాలంటే, ఉమెన్స్ కాలేజ్ నుండి 78 సెలక్షన్ జరిగితే కొన్ని వేల మంది రాసిన మిగతా ఎన్నో సెంటర్స్ నుండి 0 సెలక్షన్స్.
అంటే ఈ టాలెంటెడ్ పూల్ అంతా కూడా ఒక ఉమెన్స్ కాలేజ్లోనే ఉంటుందా? ఇది ఒక కామన్ సెన్స్కి అందట్లేదా? ఇది కళ్ళ ముంగట కనబడే ఒక ఆధారం కాదా? ఇంకోటి తెలుగు మీడియం అండి, అది క్లియర్ కట్గా జరుగుతున్న అన్యాయం. ఇక ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మేమంతా కూడా 2080s 90s పుట్టిన వాళ్ళము. మాకు తెలుగు మీడియంలో చదువుకొని వచ్చాము. తెలంగాణ భాషని, యాసని, గోసని మేము ప్రత్యక్షంగా మా పేపర్లు దిద్దే వాళ్ళకి చేరాలని ఇంగ్లీష్ వచ్చినా కూడా మేము తెలుగు ఎంచుకున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రని కానీ, తెలంగాణ భౌగోళిక చారిత్రక విధానాన్ని కానీ, జరిగిన అన్యాయాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈవెన్ ఆర్థిక అంశాలను ఎక్స్ప్రెస్ చేయాలన్నా తెలుగులో కన్నా ఇంగ్లీష్లో మీరు ఏ విధంగా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మేము తెలుగుని మా మాధ్యమంగా, ఎగ్జామ్ మాధ్యమంగా ఎంచుకుంటే మీరు కత్తితో కోసినట్టే. అంటే తెలుగు అని కనిపిస్తే తక్కువ మార్కులు వేయాలనే దుర్మార్గపు ఒక దరిద్రపు భావజాలంతో మీరేసిన మార్కులు కావా మాకు? మేము ఈరోజు సభాముఖంగా ఈ వేదిక మూలంగా మేము ప్రశ్నిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం కమిషన్ని. మా పేపర్లు మీరు టాపర్ వచ్చిన వాళ్ళ పేపర్ పక్కన పెట్టండి. నాకు తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకోళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు. ఈ జాబ్ రాని వాళ్ళ పేపర్లు, తెలుగు మీడియం పేపర్లు, జాబ్ వచ్చిన ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పేపర్లని పక్కన పెట్టండి. రాష్ట్ర స్థాయిలో ఇంత ఉన్నత స్థానంలో మీరు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు సబ్జెక్ట్ని చూస్తారా, మీరు మీడియంని చూస్తారా? దేన్ని చూసి మీరు మార్కులు వేస్తారు? సబ్జెక్టులు మీరు పాయింట్ వైజ్ చూడాలి. ఎన్ని పాయింట్లు వేశారు, ఎన్ని డైమెన్షన్లు వేశారు, ఎంత విపులంగా రాశారు, ఎంత విమర్శనాత్మకంగా రాశారు, ఎంత లోతైన విశ్లేషణ చేశారు. ఇది మీకు ప్రాతిపదిక కావాలా? లేకపోతే అందంగా రాశారు, మాకు అర్థం కాకుండా రాశారు, పేజీలు నింపారు, ఇది మీకు ప్రాతిపదిక కావాలా? ఈరోజు మేము కమిషన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. బయట పెట్టండి మా పేపర్లందరి. మీకు సమాచార వేదిక, సమాచార చట్టం ప్రకారం కూడా మీకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది అప్లై చేయడానికి. ఈరోజు ఈ సభాముఖంగా మీకు ఛాలెంజ్ విసురుతున్నాం. మా పేపర్లు బయట పెట్టండి, వాళ్ళ పేపర్లు బయట పెట్టండి. పాయింట్స్ వారీగా ఒక నిష్పాక్షికమైన మేధావులు ఉన్నారు కదా, వాళ్ళ సమక్షంలో మా పాయింట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మేము ఎన్ని డైమెన్షన్లు రాసినాం, వాళ్ళు ఎన్ని డైమెన్షన్లు రాసిర్రో వాళ్ళు దాన్ని పక్కన పెట్టి మా మార్కులు రాకపోతే మీరు ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత అహేతుకంగా, ఇంత ఒక ఇల్లాజికల్ రీజనింగ్తో మీరు పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తే సమతుల్యాన్ని, మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రాజ్యాంగ బద్ధత ఒక పరీక్షలో సమతుల్యతను పాటించడం, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని పాటించడం, దీంట్లో అట్టర్ ఫ్లాప్ అయిందని నేను సభాముఖంగా చెప్తున్నా. మీకు ఇంతకంటే మీకు ఇల్లాజికల్ థింగ్ తెలవట్లేదా? కొన్ని సెంటర్స్లో మీరు హై మార్క్స్ వేస్తారు, కొన్ని సెంటర్లో లో మార్క్స్ వేస్తారు. ఈ డిఫరెన్స్ని గమనించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? కమిషన్ మీద ఉండదా? మీరు ఎన్నిసార్లు చెక్ చేశారు? మీరు ఇలాంటి ఇవ్వకూడదని ఎన్నిసార్లు మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? దీన్నే మోడరేషన్ అంటారండి. అంటే ఒకళ్ళు సులువైన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు హార్డ్ స్టిక్ వాళ్ళు ఉంటారు. ఈ ఎక్కువ తక్కువ డిఫరెన్స్ ఉండద్దు అని మోడరేషన్ పద్ధతిని మనకు సింగిల్ జడ్జి గారు ఫాలో అవ్వమని చెప్పారు. రీసెంట్గా మనకు వెస్ట్ బెంగాల్లో 25,000 మంది టీచర్లను తీశారండి. వాళ్ళు సర్వీస్లో జాయిన్ అయ్యి ఆ సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. దీంట్లో నిజమైన అభ్యర్థులు ఉండొచ్చు, వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధ వర్ణనాతీతం ఉండొచ్చు, కానీ దాని మూలంగా ఒక అనర్హులైన వాళ్ళు ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో దూరితే దాన్ని మేము సహించమని టీచర్ వ్యవస్థలో దూరిన మనకు అన్యాయంగా వచ్చిన వాళ్ళని సుప్రీంకోర్టు మనం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయనని చెప్పింది. అలాంటిది రాష్ట్ర భవిష్యత్తుని 30 సంవత్సరాలు కాపాడబోయే వాళ్ళ చేతిలో పెడుతూ మీరు ఎటువంటి సహేతుకత పాటించకుండా, పారదర్శకత పాటించకుండా, ఒక ప్రామాణికంగా లేకుండా, యూపీఎస్సీ స్టాండర్డ్స్ పాటించకుండా ఇంత ఒక పప్పు బేలాలు ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇస్తూ పోతే ఈ సమాజం చూస్తూ ఊరుకుంటుందా? ఈరోజు ఈ గ్రూప్ 1 అన్నది మన సమాజ ఆస్తి. ఒక తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఇది ఒక గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక నిదర్శనం.
దీన్ని మీరు పప్పు బేలాలు లెక్క ఇచ్చేస్తూ పోతే ఒక ఎటువంటి ప్రామాణికం పాటించారండి? మేము ఒక ఆరోపణ చేశాము, మీరు దాన్ని కాదని చెప్పారు. ఒక గౌరవ జడ్జి గారు సింగిల్ బెంచ్ ఇంత విపులంగా తీర్పు రాసిన తర్వాత కూడా మీ తప్పుల్ని సమీక్షించుకోకుండా మీ అధికార బలంతో మీరు ముందుకు పోయి స్టే తెచ్చుకొని ఈ స్టేలోనే మీరు బల ప్రదర్శన చేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే అంటే మేము బలహీనులం అనుకుంటున్నారా? ఈరోజు చెప్తున్నామండి, ఈ గ్రూప్ 1 ఉద్యోగాలన్నవి మన భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీన్ని సహేతుకంగా ఈరోజు నాకు జాబ్ రాలేదనో రేపు నాకు వస్తుందనో నేను చెప్పట్లేదు, కానీ తెలంగాణలో రావాల్సిన వాళ్ళు నిజమైన అర్హులైన వాళ్ళు రావాలి, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు రావాలి, నిజంగా ఈ తెలంగాణ భవిష్యత్తును కాపాడే వాళ్ళు రావాలి. ఈ లక్ష్య సాధన కోసం మేము సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దీంట్లో తప్పు ఒప్పుల్ని తేల్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోలేదు అని మేము ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అప్పటిదాకా మా ఐక్యత అనేది వర్ధిల్లుతుందని ఈ సభాముఖంగా చెప్తూ మరిన్ని అంశాలు ఈ జరిగిన అన్యాయాన్ని మరింత తప్పులు జరిగితే నిజాయితీగా ఒప్పుకొని సరిదిద్దుకోవాలని ఈ విధంగా ఈ సభా వేదికగా కాదు, కానీ తప్పుల్ని సహించే స్థాయిలో మేము లేము. ఈ తప్పుల్ని ఎట్ ఎనీ కాస్ట్ మేము ఒప్పుకోము, మేము పోరాడతాము. ఇది విజయం సాధించేదాకా మేము ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సత్యమేవ జయతే అంటే అనేది చావలేదు, ఇంకా బ్రతికే ఉంది, అందరికీ న్యాయం జరుగుతుందని. అయితే ఈ గ్రూప్ అండి అంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఎప్పుడని అంటే సింగిల్ జడ్జ్ అంత జడ్జిమెంట్ ఇస్తే అంటే 4-5 నెలలు ఆయన కఠినంగా మొత్తం అంటే రచనారెడ్డి మేడం కానీ మంచి అడ్వకేట్స్ వాళ్ళు మొత్తం వాళ్ళ అంటే ఉన్న ఫ్యాక్ట్ని ముందు తీసుకొచ్చారు. అంటే దీంట్లో జరిగిన అన్యాయం ఏంది అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. అంటే మీరు ఎలా అంటున్నారు అనేసి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు నేను పక్కన జైల్ సింగ్ సారు మేము యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళేసి ఎస్ఏలలో ఆల్మోస్ట్ 139 మార్క్స్ తనకు, నాకు 120 మార్క్స్ దానికి ఎస్ఏలో వచ్చాయనండి. అయితే ఎస్ఏ అక్కడ మాకు 2 ఎస్ఎస్లోనే బ్రహ్మాండంగా మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 3 ఎస్ఎస్ ఉంటే మాకు 40 అంటే 50 మార్కులు మాకు దాటకుండా చేశారు. అంటే మాకు నాలెడ్జ్ లేక అనే కాదు, మాకు నాలెడ్జ్ ఉండి అరే ఇంత తక్కువ మార్కులు ఎలా వచ్చాయి అనేసి డౌట్ వచ్చింది. అయితే నేను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పే ముందు ఒక మాట చెప్తున్నాను. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే లిస్టులో లేరో అంటే లిస్టులో ఉన్న వాళ్ళు నిజాయితీ పరులు, నిజాయితీగా రావచ్చు వాళ్ళకు. దాంట్లో కొందరు అంటే సామర్థ్యం లేని వాళ్ళు చేరిండొచ్చు ఆ అనుమానాలు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే మనకు 1% అవకాశం ఉన్నా కూడా మనం పోరాడాలి. పరిస్థితులు మారే వరకు, ప్రాణం ఉన్నంత వరకు. అందుకు మా మిత్రులుగా అందరికీ గ్రూప్ 1 మిత్రులకు ఇక్కడ నుంచి సందేశం ఇస్తున్నా నేను. అంటే మనం ఎక్కడో ఇంట్లో కూర్చొని మనకు న్యాయం జరుగుతుంది అని కాదు. అంటే మనకు ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆ తీర్పు సింగిల్ జడ్జ్ నామవరపు రాజేశ్వరరావు గారు అసలు ఆయన మేధస్సుకు ఆయన ఓపికకు మెచ్చుకోవచ్చు మనం. అయితే జ్యుడిషియరీలో సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు కదా, అక్కడ అన్ని క్లుప్తంగా 222 పేజీలు ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది అక్కడ ఒక 15% వ్యత్యాసం వస్తే థర్డ్ ఎవాల్యుయేషన్ అన్నారు. మరి ఇప్పుడు మేము అడిగేది ఆర్టీఐ ప్రకారమే, అంటే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఇప్పుడు పిఎంఎల్ అంటే ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది పెట్టలేదు, డిస్ప్లే చేయలేదు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మాకంటే మంచి ఉన్నతమైన బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లిస్టులో ఉంటే ప్రమాదం లేదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టండి మా పేపర్స్. మేము టీజీపీఎస్సీకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ పుట్ అవర్ పేపర్స్ ఆన్ పబ్లిక్ డొమైన్. అంటే అందరు ఇప్పుడు 562 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నేను ఛాలెంజ్ చేసేది అంటే మా పేపర్స్ వాళ్ళ కరెక్ట్ రీఎవాల్యుయేషన్ ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది, అదే రీఎవాల్యుయేషనా రీమెయిన్సా అనేది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి
ఇక్కడ డివిజన్ బెంచ్కి వచ్చేసే వరకు అసలు అది ఒక 2 గంటలలో 3-4 నెలల నుంచి వాదన అనేది ఆ ఆర్గ్యుమెంట్స్ కనీసం మా అడ్వకేట్స్కి టైం కూడా కేటాయించలేదు. అంత ఈజీగా ఆ స్టేని ఎత్తివేస్తూ మీరు అపాయింట్మెంట్స్ ప్రొసీడ్ కావచ్చు అనేది ఇక్కడ మా బాధ అనేది. అంటే ఇప్పుడు అక్టోబర్ 15కి ఆర్గ్యుమెంట్స్ వింటారా, జడ్జిమెంట్ వస్తుందా, అది తర్వాత విషయము. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇంత తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా జరిగిందని అనుకుందాము. మరి ఇంత హడావుడి ఎందుకు? ఆ నైటే ఇచ్చారు, మళ్ళీ ఒక 2 డేస్లో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే దీనికంటే ముందు ఒక హాస్యాస్పదమైన ఇష్యూ జరిగిందండి. ఇప్పుడు ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ. అంటే మాకు పేరెంట్స్ లేరా, మాకు ఆ ఎమోషన్స్ లేవా, అంటే మా పేరెంట్స్ ఏడుస్తలేరా? అంటే ఎంత 21,000 మంది పైచీలకు అందరి పేరెంట్స్ బాధల్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే అందరు ఆస్పిరెంట్స్ తరఫున నా నంబర్ రాలేదు, నాకు సెలెక్ట్ చేయలేదు అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు తెలంగాణకు లేక మనము 2014లో తెలంగాణ తెచ్చుకుంటే పేపర్ లీకులు అలా అని జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే పోస్టింగ్లో ఎంటర్ అవుతారో వాళ్ళు 30 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు వాళ్ళు. మరి ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళు, కెపబుల్ లేని వాళ్ళు ఎంటర్ అయితే అంటే మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది అని అంటున్నాను నేను. అంటే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తారండి. అయితే ఇప్పుడు మెయిన్ ఇష్యూస్కి వచ్చేస్తే నేను ఒక్కొక్కటి కొంత లిస్ట్ చేస్తాను. జస్ట్ అ సెకండ్. ఇప్పుడు జడ్జిమెంట్లోని కీలక అంశాలండి. ఐ జస్ట్ బ్రీఫ్లీ నరేట్ దట్. అభ్యర్థుల సంఖ్యలో తేడాలు అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు సెలక్షన్ లిస్టులో 21,075 మంది ఉన్నారండి. తర్వాత ఏం చేశారు, ఒక 10 మందిని జమ చేశారు. అయితే 21,085 మంది అయినారు. మరి ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చినారు? ఇప్పుడు డివిజన్ బెంచ్లో కూడా ఈ అంశాలు ఆర్గ్యుమెంట్స్ అనేది వినేది ఉండే అనేది. మా బాధ ఏంటంటే ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద జ్యుడిషియరీ. ఇప్పుడు మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. సో రాజ్యాంగం పరంగానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమైంది, ఆ నంబర్ అంటే ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళది ఆ నంబర్లో తేడా వచ్చిందా? ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది అంటే టీజీపీఎస్సీ వాళ్ళ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉంది. సో ఆ పిఎంఎల్ అనేది డిస్ప్లే చేయలేదు ఇంతవరకు, ఏదో జిఆర్ఎల్ ఇచ్చారు. సెకండ్ ఏంటంటే కమింగ్ టు హాల్ టికెట్ ఇర్రెగ్యులారిటీస్. ఇప్పుడు నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాశానండి. సో యూపీఎస్సీలో ఏముంటుంది, మనకు ఆన్సర్ షీట్ మీద ఏదైతే ఓఎంఆర్ ఉందో అక్కడ ఓన్లీ హాల్ టికెట్. సో ఇక్కడ ఏం చేశారు, అసలు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇప్పుడు కులము కానీ, మతము కానీ, వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ కాస్ట్ నుంచి, ఇవన్నీ అవసరం లేదు కదా. ఆ ఆన్సర్ షీట్ మీద మా పేరుతోనే ఈజీగా ఫలానా కమ్యూనిటీ అనేది తెలిసిపోతుంది. అంటే అది కరెక్షన్ ఎగ్జామినర్కి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. సో యూపీఎస్సీ హ్యాస్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆల్సో 1 హాల్ టికెట్. అంటే యూనిక్ ఒకటే హాల్ టికెట్ మీద వి గో త్రూ ద ఎంటైర్ ప్రాసెస్, ద ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫైనలీ. సో ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశారు, 2 హాల్ టికెట్స్ అన్నట్టు, అంటే డబల్ హాల్ టికెట్స్. ప్రిలిమినరీకి ఒకటి, మళ్ళీ మెయిన్స్కి ఇంకొక హాల్ టికెట్ ఇచ్చారు. అంటే ప్రిలిమినరీలో ఎగ్జామ్ రాశాడా, మరి రాసినప్పుడు ఈ ఫైనల్ లిస్ట్లో వాళ్ళ ప్రిలిమినరీ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ ఒకటే ఇచ్చారు. ఇప్పుడు ప్రిలిమ్స్ హాల్ టికెట్ అనేది మిస్ అయింది. మరి వాళ్ళ నేమ్స్ అనేది యూపీఎస్సీ నేమ్స్తో సహా మొత్తం వాళ్ళు ఏ కేటగిరీ, ఏ పోస్టింగ్ వచ్చింది అనేది క్లుప్తంగా డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ అనేది ఏంటంటే వాట్ ఈస్ ద నెసెసిటీ టు హ్యావ్ 2 హాల్ టికెట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ఫర్ ద మెయిన్స్ దే హ్యావ్ చేంజ్ ద అనదర్ హాల్ టికెట్. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ అసలు ప్రిలిమ్స్ రాయని వాడు కూడా మెయిన్స్ రాశాడా, మరి మెయిన్స్ రాయకుండా వచ్చాయా అనేది ఒక సందేహాలు అన్నట్టు అంతే. సో మాకు కోర్టు మీద బాగా విశ్వాసం ఉంది, కాన్స్టిట్యూషన్ మీద చాలా విశ్వాసం ఉంది, కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది. అందుకే నేను సత్యమేవ జయతే అని స్టార్ట్ చేశాను. సో అది జరుగుతుంది తప్పక. సో సెంటర్ వైజ్ జెండర్ వైజ్ బయాస్ ఏంది అంటే ఇక్కడ ఏందా, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ వయలేషన్ అన్నట్టు. ఆర్టికల్ 14, 16 ఈస్ కంప్లీట్లీ వయలేటెడ్, ఈవెన్ ఆర్టికల్ 17. అంటే ఇప్పుడు కాస్ట్ సెగ్రిగేషన్, ఈ డిస్క్రిమినేషన్, ఏజ్ డిస్క్రిమినేషన్ ఎందుకండి? ఎగ్జామ్ రాశాడా, వాడి అర్హత ఉందా, అర్హత ఉంటేనే ఫలానా క్యాండిడేట్ లిస్ట్లో ఉంటాడు, లేదా అంటే యూపీఎస్సీ అంత ట్రాన్స్పరెంట్గా
అంత ఫేత్ఫుల్గా చేస్తున్నప్పుడు మరి టీజీపీఎస్సీ ఎందుకు చేయడం లేదు? అయితే మన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఏమన్నారు, మేము మొత్తం దేశం నుంచి మంచి మంచి ప్రొఫెసర్లను తెచ్చాము అని అన్నారు. అంటే ఇప్పుడు యూపీఎస్సీ ఆ స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీ దిద్దితేనే అక్కడ యూనిక్గా అందరికీ న్యాయం జరుగుతుంది. నువ్వు ఫ్యాకల్టీకి బ్లూ ప్రింటే ఇవ్వలేదు. యూపీఎస్సీలో ఏంది బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, ఈ ప్రశ్నకు ఈ పాయింట్స్ ఉంటే మార్కులు పడాలనేసి. ఇప్పుడు బ్లూ ప్రింట్ అనేది లేదంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ 20 years బ్యాక్ ఎవరో రిటైర్డ్ అయ్యారు, ఆయనకు తెచ్చి కరెక్షన్ చేయించారు. నేను అనేది ఏంటంటే ఆ క్వాలిటేటివ్ ఆన్సర్, ఆ అనాలిసిస్ అనేది ఒక్క క్వశ్చన్ని 100 రకాలుగా రాయొచ్చు. ఇప్పుడు సార్ ఒక రకంగా, నేను ఒక రకంగా, అభ్యర్థులంతా వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. ఆ ఒపీనియన్ దాన్ని అనాలిసిస్ చేసిన వ్యక్తే అది దానికి అర్హుడు అన్నట్టు. అక్కడ నిర్ణయిస్తాడు ఎన్ని మార్కులు వస్తాయి క్యాండిడేట్కి అనేసి. సో ఇక్కడ జెండర్ బయాస్, ఇప్పుడు యూపీఎస్సీలో అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ 89-19, సో దేర్ ఆర్ లైక్ ఇన్ ద ఫైనల్ లిస్ట్ 71 candidates have made to the final list in the selection list, I am saying. సో అక్కడ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆ సెంటర్స్ అలొకేట్ చేయడం జరిగింది. సో బట్ యూపీఎస్సీలో అక్కడ మేల్ ఫీమేల్ ఈ జెండర్ బయాస్ అనేది ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ వయలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. అంటే జెండర్ బయాస్ కేటగిరీ ఆర్టికల్ 14 వయలేట్ చేస్తున్నారు. సో అలాగే ఎవాల్యుయేషన్లో లోపాలు అయినాయండి. ఎవాల్యుయేషన్లో లోపాలు ఎలా అని అంటే ఇప్పుడు టోటల్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వచ్చేసి 1,26,000 అండి. ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే 21,000 ఉంటాయో ఇంటూ 7 చేస్తే ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ని దే హ్యావ్ కరెక్టెడ్ విత్ ఇన్ వెరీ లైక్ లెస్ దెన్ 90 days. అంటే అది మామూలుగా క్యాల్కులేషన్ చేస్తే దట్స్ హైలీ ఇంపాసిబుల్. సో కొంత సోషల్ మీడియాలో కూడా నేను అనలిస్ట్ చేశారు కదా, దే హ్యావ్ సెడ్ దట్ దే హ్యావ్ కరెక్టెడ్ ద పేపర్ ఇన్ 2 minutes. ఇప్పుడు ఒక పేపర్ ఉందండి, న్యూస్ పేపర్ సంథింగ్, when you go through that you can't even go through the headlines completely. సో వీళ్ళు ఆన్సర్ స్క్రిప్ట్స్ ఒక 2 నిమిషాలలో 10 నిమిషాలలో ఎలా దిద్దగలిగారు అంటే మాకు ఆ డౌట్ అనేది ఏంటంటే ఎవాల్యుయేషన్లో లోపాలు ఉన్నాయి. కాబట్టి అది మరి మా విన్నపం ఏంటంటే మేము గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీని కానీ ఏదో బ్లేమ్ చేయడం కాదు, మాకు రైట్స్ ఉన్నాయి. యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ ద రైట్స్. సో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అది రీఎవాల్యుయేషన్ జరుగుతుందా, రీమెంట్ జరుగుతుందా, యాజ్ పర్ ద సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి అనుకూలంగా మేము పాటిస్తామనేసి. సో అన్క్వాలిఫైడ్ బయాస్డ్ ఎవాల్యుయేటర్స్ అండి. ఇప్పుడు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే పేపర్ ఉంది, అక్కడ ఎన్వైరన్మెంట్ ఎకాలజీ ఒక 50 marks క్వశ్చన్స్ ఉంటుందండి. సో ఎకానమీ ఫ్యాకల్టీ కానీ ఆయన ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అనే నాలెడ్జ్ ఉండదు ఇక్కడ. సో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లోనే ఈ ఎవరెవరు దిద్దారు అనేది అక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ అన్క్వాలిఫైడ్ వాళ్ళతో అంటే సబ్జెక్ట్, ఇప్పుడు ఒక కొటేషన్ ఉందండి, ఇప్పుడు మనము దేని గురించి ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, 10,000 మంది ఉన్నా కూడా ఒక్కడికి ఆ విషయం గురించి తెలియదంటే అది 0 అన్నట్టు, అంటే దట్ ఈస్ యూస్లెస్. సో ఇక్కడ గ్రూప్ 1లో కూడా ఈ దిద్దడంలో ఈ అన్యాయం జరిగింది అని నేను భావిస్తున్నాను. అలాగే లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ జరిగింది. మా మిత్రుడు చెప్పినట్టు ఈ తెలుగు మీడియము క్యాండిడేట్స్ అనేది లెస్ దెన్ 1%. అంటే ఆ టోటల్ 100%లో 1%. అదే ముస్లిం క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళు 10%. అంటే ఇక్కడ టోటల్ సెగ్రిగేషన్ అండ్ ద డిస్క్రిమినేషన్ రీకౌంటింగ్లో ఫ్లాస్ మళ్ళీ, అంటే రీకౌంటింగ్లో ఎక్కడ ఇప్పుడు ఏదో సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్గా వచ్చేసి ప్రెస్ మీట్లో ఏడవడము కానీ చెప్పేది ఏంటంటే యాజ్ పర్ ద సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఏదైతే తీర్పు ఇచ్చిందో మేము దానికి పాటిస్తున్నాం. ఏది ఫీజిబిలిటీ అయితే యూ ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ అస్. సో ఇప్పుడు మాకు October 15th జడ్జ్మెంట్ ఏదో వస్తుంది అనేసి మేము ఉన్న ఆశతోని మాకు ఇక్కడ న్యాయం జరగకుంటే మేము ఫైనలీ సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు డోర్స్ వరకు వెళ్తామండి. సో న్యాయం అనేది కొంత లేట్ కావచ్చు. అయితే నేను ఇంకో విషయం ఇక్కడ చెప్పదలిసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లో నేను సార్ విక్టిమ్సే. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది డివిజన్ బెంచ్. సో మేబీ మా ఫేవర్లో వస్తుంది ఆ జడ్జిమెంట్. ఎందుకంటే అవకతవకలు జరిగాయండి అక్కడ, వెల్డింగ్ చేసే వాళ్ళతో వీళ్ళతో తెచ్చారని మేము పేపర్లో చదివాము. సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది పల్లి బఠానీలు కాదు, ఇదేదో ఎవరికంటే వాడికి అమ్ముకోవడానికి అలా అనేసి. ఇప్పుడు న్యూస్ పేపర్లలో వచ్చింది 3 కోట్లకు అమ్మారు అది అనేసి. నిరూపించాలని అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇప్పుడు నన్ను నిరూపించమంటే ఎలా నిరూపిస్తాను? దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
ప్రభుత్వం చేయాలి ఇది. సో సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ కమిషన్ ఇవి చేస్తే ఈ విషయాలన్నీ ఇప్పుడు నిజంగా కరప్షన్ జరిగిందా లేకపోతే అవకతవకలు జరిగినాయని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిత్రులందరూ అంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మేబీ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నారేమో, అందరు కదిలి రావాలి బయటికి. అన్యాయం జరిగింది కాబట్టి బయటికి రావాలి. అంటే ఫైనల్గా నేను కంక్లూడ్ చేస్తా. మొన్న జై భీమ్ సినిమా చూశాను నేను. అది రిజల్ట్ వచ్చిన రోజే ఆ సినిమా చూడటము. ఇక్కడ గ్రూప్ 1లో అదే జరిగిందండి. ఆస్పిరెంట్స్కి అందరికీ నేను రిమైండర్ చేస్తున్నా, జై భీమ్ సినిమా మొత్తము అంటే అక్కడ ఫిజికల్ అసాల్ట్ కోసం మనం పోరాడాలి, అందరు ముందుకు రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయా లేకపోతే ఒక పొలిటికల్ పప్పెటా? ఎందుకంటే ఈ డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందండి? ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఎనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పినాక కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు? ఎందుకంత రష్ మీకు? మీ ఇచ్చిన తొందరలో మెయిన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ చేసిండ్రు అండ్ అగెయిన్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాదా? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ కదా. మళ్ళీ ఈ రిజల్ట్ డిక్లేర్ చేయడంలో ఉన్న అతి ఉత్సాహం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో ఎందుకు లోపించింది? అండ్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదొక తప్పుల తడక. సెకండ్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అయినప్పుడు బయోమెట్రిక్ రీజన్ వల్ల కోర్ట్ ఏం చెప్పిందండి? జస్ట్ రీ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయమని చెప్పింది. బట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు? రీ నోటిఫికేషన్ ఇచ్చి 60 మెంబర్స్ని అదనంగా 60 పోస్టులు తీసుకొచ్చి 2 లక్షల మందిని అదనంగా కాంపిటీషన్కి తీసుకొచ్చారు. అంటే ఎవరైతే ఏళ్ల తరబడి నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఏం న్యాయం చేసినట్టు? రీసెంట్ గా డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటుంటే ఏళ్ల తరబడి ప్రాణం పెట్టి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఈ ఉద్యోగమే వాళ్ళ జీవితం అనుకొని ప్రిపేర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ ఇంత ముందుకొచ్చి మాట్లాడుతున్నాము, ఎందుకు మీరు మా విషయాలు కన్సిడర్ చేయట్లేదు? మీరు నేను ఒక మాట అన్నారు, నేను నా ఎన్నికల విషయంలో కూడా నేను ఇంత బాధపడలేదు, కానీ మీ నియామక పత్రాలు ఇస్తానో ఇయ్యనో అని మీరు బాధపడ్డానని చెప్పినారు కదా. మరి ఎందుకండి ఇంతమంది ఇన్ని వేల మంది ఆశలని అడియాశలు చేస్తూ కేవలం 562 మందినే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకే మీరు ఈరోజు పట్టం కట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్పిరెంట్స్ కాదా? మీకు తెలియదా లోపాలు జరిగినాయని? సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఎంత డీప్ గా అనలైజ్ చేసి ఎన్ని లోపాలు ఉన్నాయో అన్ని స్ట్రిక్ట్ గా బయట పెట్టినప్పటికీ కూడా మీరు ఎందుకు పెడచవన పెడుతున్నారు? ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉన్నప్పుడు అందులో క్వాలిఫై కాని వాళ్ళని నెక్స్ట్ పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేయొద్దు అనేది నోటిఫికేషన్ రూల్. కానీ నోటిఫికేషన్ రూల్ ని వయలేట్ చేస్తూ వాళ్ళ అన్ని పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేసి జిఆర్ఎల్ లో ఎందుకు ఇంక్లూడ్ చేసినారు? అండ్ ఇంకోటి ఏంది, మీరు నిన్న ఫైనలిస్ట్ ఇచ్చినారండి, అందులో మీరు వాళ్ళ నేమ్స్ ఎందుకు మెన్షన్ చేయలే? నాన్ లోకల్ వాళ్ళని రిజర్వ్ కేటగిరీలో ఎట్లా తీసుకున్నారు? ఎన్నో ఏళ్ళు పట్టిందండి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి. మళ్ళీ నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మీరు అన్యాయం చేసినట్టే కదా ఈరోజు. టీజీపీఎస్సీ కొంచెమన్నా బుద్ధి ఉందా అసలు? టీజీపీఎస్సీ ఎందుకు ఇట్లా నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటుంది? బుర్ర వెంకటేశంకి అసలు బుర్రనే పని చేస్తలేదు. ఆయనకు బుర్ర ఉందా లేదా అనేది మాకు అర్థం అవుతలేదు. ఇంతమంది వచ్చి ఇట్లా కూర్చున్నా కూడా మీకు ఏదంటే మీకు పెడసోన పెడుతున్నారు. ఎన్నిసార్లు ధర్నాలు చేయాలి? ఎన్నిసార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలి? మీకు మా బాధ కనిపిస్తలేదా? వినిపిస్తలేదా? సాటుకు వచ్చి వాళ్ళు మీతో ఏం ఒప్పందాలు చేసుకురో మాకు తెలియదు, కానీ మీరు ఎందుకు ఇట్లా అన్యాయం చేశారు ఈరోజు? అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంది, ఎవరైతే ఇప్పుడు సెలక్షన్ అయినారో వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు లిస్ట్ లో ఉన్నారు. మళ్ళీ దాని సంగతి ఏంది? ఎందుకు మౌనం వహిస్తుంది టీజీపీఎస్సీ? అదే అంటున్నా, టీజీపీఎస్సీ హాస్ బికమ్ అ పొలిటికల్ పపెట్. అండ్ ఇంకో విషయం, మీరేం రిటైర్డ్ ఫ్యాకల్టీ అండ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లో
పాఠాలు చెప్పుకున్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఈ రోజు మీరు పేపర్ ఇవాల్యుయేషన్ చేపిస్తే ఎవరికి మీరు ఊడిగం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అదే మీరు కోచింగ్ సెంటర్స్ వాళ్ళని తీసుకొచ్చి కరెక్షన్ చేయించారు కదా, మళ్ళీ అదే కోచింగ్ సెంటర్లో వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి పార్షాలిటీ చూపించారా అండి? ఈ న్యాయానికి అన్యాయానికి జరుగుతుంది ఈ పోరాటం. నిరుద్యోగులకి ఒక ప్రభుత్వానికి జరుగుతున్న ఈ పోరాటంలో నిరుద్యోగులది అంతిమ విజయం అని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా అంటే చాలా ఆవేదనకి గురవుతున్నాము. మేము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. రేవంత్ రెడ్డి గారు ఇల్లలుకగానే పండగ కాదు, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావండి. మేము ఖచ్చితంగా బరాబర్ మేము కొట్లాడతాం. మేము ఆ నోటిఫికేషన్ లో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ బయటకు నిలదీసి మీకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తామని నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జడ్జిమెంట్లోని కొన్ని అంశాలు మాత్రమే మీ ముందుకు తీసుకువస్తున్నాను మిత్రులారా. నేను నా పర్సనల్ కానీ కొత్త విషయాలు ఏమీ లేవు ఇక్కడ. ముందుగా కమిషన్ కానీ కమిషన్ అడ్వకేట్స్ కోర్టు సందర్భంగా చెప్తున్నటువంటి నోటిఫికేషన్లో చర్చకు తెస్తా ఉన్నారు. ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో నేను ఈ వేదిక సందర్భంగా కొన్ని మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను. ముందుగా ప్రధానమైన ఉల్లంఘన ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ప్రకటించకపోవడం. అది ఒక బ్లండర్ మిస్టేక్ ఫ్రమ్ టీజీపీఎస్సీ. ఎందుకంటే మార్చిలో మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కేవలం నోటిఫికేషన్లో మాత్రం ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ కమ్ పర్సనల్ లాగిన్ ద్వారా సబ్జెక్ట్ మార్క్స్ తెలుసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ రిజల్ట్ ఇచ్చినప్పుడు మాత్రం కేవలం పర్సనల్ లాగిన్ ద్వారా మాత్రమే మార్కులు తెలుసుకునే అవకాశం ఇచ్చి ఈ 21,000 ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మరి వీళ్ళకి రీకౌంటింగ్ ఇవ్వాలి ప్రాసెస్ ప్రకారం. కానీ అలా ఇవ్వకుండా కేవలం సబ్జెక్ట్ పర్సనల్ లాగిన్ ద్వారా సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే ఇచ్చి ఈ అభ్యర్థుల యొక్క పిఎంఎల్ మార్క్స్ ఇవ్వకపోవడం వల్ల రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చి రీకౌంటింగ్ తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు 1000 మార్కులు 1000 రూపాయలు తీసుకొని డైరెక్ట్ జిఆర్ఎల్ ఇవ్వడం వల్ల ఈ 21,000 మందిలో ఎవరి మార్కులు పెరిగాయి, ఎవరి మార్కులు తగ్గాయి ఏ విధంగా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? నేను అప్లై చేసుకున్నాను, నా మార్కులు పెరగలేదు, కానీ నా మిత్రుల మార్కులు పెరిగాయా తగ్గాయి నాకెట్లా తెలవాలి? ఎలా? ఇది ఉల్లంఘన కాదా? ఇది ప్రధానమైన ఉల్లంఘన. అదేవిధంగా డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం. డబుల్ హాల్ టికెట్ పక్కనున్న ఏ కమిషన్లో లేదు. ఏది ఇప్పుడు మార్క్స్ విషయంలో తెలుగు మీడియం అన్యాయం విషయంలో కమిషన్ ఏమంటుంది? ఏబిపిఎస్ లో కూడా ఇట్లే వచ్చిర్రంటే మరి ఏబిపిఎస్ లో డబుల్ హాల్ టికెట్ ఇచ్చిర్రా? ఏబిపిఎస్ లో ఇచ్చిర్రా? యూపీఎస్సీ లో లేని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ మీకెందుకండి? ఇప్పుడు డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల 18 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు. మాకు ట్రేడ్ చేయడానికి స్కోప్ లేదు అక్కడ. మాకు ట్రేడ్ చేయడానికి 18 మెంబర్స్ ఎవరు బయట పెట్టాలి. ఈ 563 మెంబర్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరి ప్రిలిమినరీ హాల్ టికెట్ పెట్టాలని మేము ఈ వేదిక నుంచి తెలంగాణ సమాజానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 563 మెంబర్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కేవలం మీరు మెయిన్స్ హాల్ టికెట్ మాత్రమే ఇచ్చారు రిజల్ట్ లో. వారి పక్కన ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మీ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి. మీ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి. మీరు ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్ మాట్లాడుతున్నారు కదా. ఇంత ట్రాన్స్పరెంట్ అయినప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ మీకు అపోజిషన్ గా వచ్చినప్పుడు మరి 563 మెంబర్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ధీమా ఇస్తూ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయారే? ఒక్క ప్రెస్ మీట్ చైర్మన్ వారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయారే? ఇంత ట్రాన్స్పరెంట్ అయితే అర్ధరాత్రి అండి గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేయడం. అర్ధరాత్రా? అంటే ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటే అర్ధరాత్రి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు? మేము మా జీవితాలు ఖరాబ్ చేసుకున్నామండి ఓన్లీ గ్రూప్ 1 నమ్ముకొని. దశాబ్ద కాలంలో మేమంతా తెలుసా అండి? మీరిచ్చిన రిపోర్ట్లేనండి కోర్టుకి ఇచ్చిందా? 563 మెంబర్స్ లో 506 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం అండి. కేవలం 54 మెంబర్సా? అంటే 9%. అంటే జెన్యూనిటీ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉందా? తెలుగు మీడియం? మా ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇస్తామండి, మీడియాకి ఇస్తాము. పబ్లిక్ డొమైన్ లో మా ఆన్సర్ స్క్రిప్ట్స్, ఇంగ్లీష్ మీడియం వల్ల ఆన్సర్ స్క్రిప్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేసుకోండి. ఏంటండి ఏం రిజల్ట్ అండి? ఇంత న్యాయమా? అరే దశాబ్ద కాలం గ్రూప్ 1 నమ్ముకొని జీవితాలు ఖరాబ్ చేసుకున్నామండి ఇక్కడ. తర్వాత ఇంకొకటి, సెంటర్ల వారిగా సెలక్షన్ లో భారీ తేడాలు ఉండడం, మామూలు తేడాలు కాదు. నేను కొన్ని సెంటర్లు మాత్రం చెప్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ నాట్ 46 సెంటర్స్. ఐఎమ్ సేయింగ్ ఓన్లీ ఫ్యూ సెంటర్స్ ఓన్లీ.
18th సెంటర్ నుంచి 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 19th సెంటర్ నుంచి 30. ఈ రెండు 18, 19 కోటి ఉమెన్స్ కాలేజ్ టోటల్ 41 + 30 71 మెంబర్స్. 6th సెంటర్ కోడ్ అది 24 మెంబర్స్. 12th సెంటర్ 27, 15th సెంటర్ 24, 17th సెంటర్ 25, 19th నుంచి 30. అయితే నేను రాసిన సెంటర్ అండి 39 సెంటర్ కోడ్, ఒక్కరు సెలెక్ట్ కాలేదండి. ఒక్కరు 353 మెంబర్స్ అలాట్ అయితే 172 మెంబర్స్ మెయిన్స్ రాస్తే ఒక్కరు సెలెక్ట్ కాలే. ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే టాప్ 1000 లో కూడా ఒక్కరు లేరండి. టాప్ 1000 లో కూడా ఒక్కరు లేరు. అంటే ఉన్న దగ్గరనేమో ఇక్కడ 400 + 18th సెంటర్ లో 230 మెంబర్స్ 400+ మార్క్స్ వస్తాయి. ఈ 39 సెంటర్ లో 170 మంది రాస్తే 13 మందికి అండి 400+. అంటే గింత పార్షియాలిటీ, గింత వేరియేషన్ ఎట్లా ఉంటుంది? ఇక వాల్యుయేషన్ గురించి నేను కొద్దిగా ఎక్కువ చెప్పదలుచుకున్నా. వాల్యుయేషన్ అనేది ముఖ్యంగా దాదాపు 1,30,000 చిల్లర పేపర్లు ఇవి. 1,30,000+ ఉన్నటువంటి ఈ పేపర్లు యూపీఎస్సీ నామ్స్ పాటించామని అంటున్నారే. ఎక్కడ పాటించారండి? 6 months టైం పడుతుంది ఇవన్నీ దిద్దడానికి. మీకు 2 months లో 60 days లో ఒక ఎవాల్యుయేటర్ కి ఇవ్వాల్సిన పేపర్లు 15 నుంచి 18, మహా అయితే 20 పేపర్లు ఇవ్వాలి. కానీ 80 నుంచి 90 పేపర్స్ ఇచ్చారు. ఒక అభ్యర్థికి 45 pages ఉంటుంది. మీరు ఒక అభ్యర్థి పేపర్ 20 minutes చూడాలి. కానీ డైలీ 80 నుంచి 90 పేపర్లు ఇస్తే 2 నుంచి 3 పేపర్లు 45 నిమిషాలు చూసావంటే అతడు ఏం డైనమిక్ రాశాడు? క్వశ్చన్ డిమాండ్ ఆన్సర్ రాశాడా? మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఎంత డైనమిక్ రాశాడు, ఎంత 360 degrees లో రాశాడు? ఎలా చూసారండి? మీకు కీనే లేదంటారు, ఓసారేమో కీనే లేదంటారు, ఓసారేమో కీ ఉంటుందంటారు, మళ్ళీ సీల్డ్ కవర్ లో ఇస్తారు. సీల్డ్ కవర్లు ఇచ్చిన ఆ కీ మీద సింగిల్ న్యాయమూర్తి ఏం వ్యాఖ్యానించిందండి? కొన్ని కీకు ఓన్లీ హెడ్డింగ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ హెడ్డింగ్సే ఉంటాయి. తర్వాత హిస్టరీ పేపర్కు కీనే లేదు. మరి ఏ విధంగా వేసారు మార్క్స్? ఒక ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్కు అలాట్ చేస్తారు. అండ్ మరి మెడిసినల్ బాటనీ ఉంటుంది, ప్యాథాలజీ ఉంటుంది, డిసీజెస్ ఉంటాయి, బాటనీ ఉంటుంది, జువాలజీ. ఫిజిక్స్ ప్రొఫెసర్ మరి బాటనీ జువాలజీ పేపర్ 50 మార్క్స్ మరి ఎలా దిద్దాడండి? ఆయన కీ లేకుంటే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ ఇస్తే ఎలా దిద్దాడు? ఏ విధంగా మార్క్స్ అలాట్ చేశారు? ఎట్లా వస్తుంటాయండి ఒకరికి ఇప్పుడు సివిల్స్ పైన ఇంటర్వ్యూ పోయిన అభ్యర్థికి 400 మార్కులు రావు. 2 ఏళ్ల కింద డిగ్రీ అయిపోయిన అభ్యర్థులకు 500+ మార్క్స్ ఎట్లా వస్తుంటాయి? ఎట్లా పాసిబుల్? ఇంత పార్షియాలిటీ ఏ గ్రూప్ 1 లోనూ అయినా ఉందా? ఎంత అన్యాయం అండి. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంట్ కు సంబంధించి 50 మార్కుల పేపరు, వాటికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేనేలేడు. దట్ ఇస్ ఆ వాల్యుయేషన్ బ్లండర్ వాల్యుయేషన్. చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో అన్యాయాలు జరిగాయి. తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అంశాలు గ్రూప్ 1 లో ఎన్నో ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేడు ఎన్విరాన్మెంట్ కు. ఆ 50 మార్కులు ఏ విధంగా అలాట్ చేశారు మీరు మార్క్స్? అంటే ఏదో 4 రోజులు వడతారు పోతారు, ఇదేనా అండి? మొదటి గ్రూప్ 1 అండి తెలంగాణలో. నేను ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యానండి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను నేను. 23 జిల్లాల్లో స్టేట్ వైడ్ 400 ర్యాంక్ వచ్చిందండి నాకు. ఇక్కడ కాదు, ఉమ్మడి రాష్ట్రంలో నాకు న్యాయం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి. తెలంగాణ వచ్చాక నాకు ఇంత అన్యాయమా? 10 ఏళ్ళు అన్ని నాశనం చేసుకొని గ్రూప్ 1 నమ్ముకున్నానండి. ఎవ్వరు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను విమర్శిస్తే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నా వెనకేసుకొచ్చాను. కష్టపడేటోనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయం చేస్తుందని దశాబ్ద కాలంగా నేను వాదించుకుంటూ వచ్చాను. ఈ రోజు నాకే తీవ్ర అన్యాయం జరిగింది. కావాలంటే నేను రాసినటువంటి పబ్లిక్ ప్రాక్టీస్ పేపర్లు మీడియాకి ఇస్తాను. నేను రాసిన మెయిన్స్ పేపర్లు ఈ రోజు టాప్ సెలక్షన్ లో ఉన్న మెయిన్స్ పేపర్లు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేసుకోండి. ఎంత అన్యాయం అండి. తర్వాత ఇంకా మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళొక రోజు ఎలాబొరేట్ గా మాట్లాడదాము. కానీ తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇది తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవద్దు దయచేసి. అదేవిధంగా అన్యాయానికి గురైన తెలుగు మీడియం అభ్యర్థులంతా మనకు జరిగిన అన్యాయాన్ని న్యాయ వ్యవస్థ కూడా దయచేసి తెలుగు మీడియం వారికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ మరింత మంది మిత్రులు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2 హాల్ టికెట్లు ఎప్పుడు ఇవ్వలేదు. యూపీఎస్సీ 1 హాల్ టికెట్ ఇచ్చింది. మరి మీరు 2 హాల్ టికెట్లు ఏ విధంగా ఇచ్చారు? అదే విధంగా
మేము టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే డివిజన్ బెంచ్ లో మేము రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లతో దిద్దిస్తాం, మాకు అడ్మినిస్ట్రేటివ్ మేము మాకున్న కన్వీనియన్స్ లో మేము దిద్దిస్తామని చెప్పారు కదా. యూపీఎస్సీని ప్యాటర్న్ ఫాలో అవుతాను మీరే చెప్పారు డివిజన్ బెంచ్ లో. అదే విధంగా రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లను తీసుకొచ్చి మీరే దిద్దారని చెప్తున్నారు. మరి ఏ విధంగా మీరు ఒక మాట మీద ఎందుకు నిలబడలేదు? సింగిల్ బెంచ్ లో ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి సంబంధించి మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి? అసలు మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఏ విధంగా ఇచ్చారు? ఎందుకు మా జీవితాలతోనే ఆడుకుంటున్నారు? నేను యూపీఎస్సీ మెయిన్స్ అదే కోటి ఉమెన్స్ కాలేజ్ లో రాశాను. అదే కోటి ఉమెన్స్ కాలేజ్ లో మెన్స్ కు జెంట్స్ కు ఇద్దరికి కూడా మీకు టాయిలెట్స్ అనేది ఉంది. అయినా కూడా మీరు దాన్ని ఎందుకు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, నాకు వీళ్ళు అప్లికేషనే చేయలేదు, టీజీపీఎస్సీ మమ్మల్ని కన్విన్సే చేయలేదు, టీజీపీఎస్సీ మాకు లెటరే రాయలేదు, అయినా ఎందుకు మీరు అబద్ధం ఆడుతున్నారు? అంటే 563 మెంబర్స్ మాత్రమే వారి లైఫ్ కానీ మేము యూపీఎస్సీ 2-3 టైమ్స్ ఇంటర్వ్యూ పోయి మా లైఫ్ ని కూడా తెలంగాణ వస్తే ఖచ్చితంగా మేము ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం మా లైఫ్ తోని మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? మీ ప్రతి దాన్ని కూడా మీకు అన్వయించుకొని ప్రతి విషయాన్ని కూడా మీరు తప్పులు చేస్తూ మా జీవితాలతో ఆడుకుంటూ మీకు అనుకూలంగా ప్రతి దాన్ని మలుచుకొని ఏ విధంగా మీరు డివిజన్ బెంచ్ లో విషయాన్ని తప్పుదోవ పట్టిస్తారు? అడ్వకేట్ జనరల్ గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు వన్ డే మీరు కోర్టు జడ్జి గారి ముందు మీరు అటెండ్ అయితే మీకు 10,000 రూపాయలు ఇస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా మీరు నియమించిన కంచెలు 1 టైం కూడా మీరు తెలంగాణ రిలేటెడ్ ఏ ఇష్యూ పైన కూడా మీరు హైకోర్టు జడ్జి గారి ముందు నిలబడలేదు. బట్ ఈ కేసు పైన మీరు ఏ విధంగా నిలబడ్డారు? ఎందుకు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పైన వారిపైన పగబట్టినట్టు? వారి విద్యార్థులు కాదా? నేను ఒకటే చెప్తున్నా, నా పేపర్ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. నాకు 550 మార్క్స్ రాయకపోతే నేను మళ్ళీ యూపీఎస్సీ రాయనే రాను, టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాయనే రాయను. ఏ విధంగా మీరు అసలు మాట్లాడుతున్నారు? అసలు ఏంది ఇది? పొలిటికలా? ఇది లైఫ్ మ్యాటర్ కదా. తెలంగాణ కోసం అందరూ యూపీఎస్సీ టీజీపీఎస్సీ రాసిన విద్యార్థులు మేము యూపీఎస్సీని పక్కా పెట్టి రేపు ఒకవేళ యూపీఎస్సీ సెలెక్ట్ అయితే వేరే యూపీనో మహారాష్ట్రనో సెలెక్ట్ అవుతాం. బట్ టీజీపీఎస్సీ రాస్తే మేము తెలంగాణలో మన తెలంగాణ పోరాడిన తెలంగాణలో మన ప్రజల కోసం, మన సంస్కృతి కోసం, మన అస్తిత్వం కోసం, మన పేద ప్రజల కోసం, మా వల్నరబుల్ సెక్షన్ కోసం, వీళ్ళ కోసం మేము ఫైట్ చేస్తామనే కదా ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. అయినా కూడా మీరు ఈ విధంగా మోసం చేయడం అనేది మా డిమాండ్ ఏంటంటే సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏ విధంగా అయితే తీర్పునిచ్చారో దాన్ని అమలు చేయాలి. అదే విధంగా మాకు న్యాయం చేయకపోతే మేము సుప్రీంకోర్టు వరకు పోయి కూడా న్యాయబద్ధంగానే మాత్రమే ఫైట్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. కరుణాకర్, జై తెలంగాణ అందరికీ. టీఎస్పీఎస్సీ 2022 నుంచి తెలుగు మీడియం అభ్యర్థులను అలాగే తెలంగాణ పీపుల్ అందరినీ ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, ఇంత ట్రాన్స్పరెన్సీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, కొందరి జీవితాలను, అందరి అభ్యర్థులను డిపెండ్ అయిన వాళ్ళ జీవితాలందరినీ ఇలా అన్యాయం చేయడం ఈ టీజీపీఎస్సీకే సాధ్యమైంది. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక గొడవ 3 సార్లు ప్రిలిమ్స్ రాయడం, 3 సార్లు ప్రిలిమ్స్ రాసి 2 సార్లు రద్దు కావడం, బయోమెట్రిక్ లేదని కారణం, ఒకసారి పేపర్ లీకేజ్ అనే ఒక కారణంతో కొన్ని లక్షల రూపాయలు పేద విద్యార్థులై తెలంగాణ బిడ్డలు ఆకలి చావుల నుంచి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న మనీని తీర్చలేక, ఏం చేయలేక, అప్పులు తీర్చలేక ఎంత అరణ్య రోదన ఒక్కొక్కరిది ఎంత బాధలు అంటే అంత బాధలు పడుతూ కూడా లాస్ట్కు మెయిన్స్ రాయడం జరిగింది. మెయిన్స్లో కూడా GO-29 అని తీసుకొచ్చి, GO-29 అభ్యర్థులు కూడా ఓసీ అభ్యర్థులను తీసుకొచ్చి ఇందులో విరికించి అది ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనే ఒక సందిగ్ధంలో ఎగ్జామ్ రాయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మెయిన్స్లో సింగిల్ జడ్జి గారు క్లియర్ కట్గా 222 పేజెస్ తీర్పిస్తే దాన్ని సైడ్ చేసి ఏదో ఎవిడెన్స్ కావాలి, అది లేదు ఇది లేదు అన్నట్టు సింగిల్ జడ్జి గారు ఎవిడెన్స్ ఉంటేనే తీర్పిచ్చరనే దాన్ని పక్క పెట్టడం, మెరిట్స్ మీద మాట్లాడకుండా ఓన్లీ ఈ ఎవిడెన్స్ లేదు ఆ ఎవిడెన్స్ లేదు అనే స్టే ఇచ్చి, అసలు ఇప్పుడు తీర్పు వచ్చినది ఓన్లీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు అది 100% నిరుద్యోగుల తరపున ఉంది, ఆస్పిరెంట్స్ తరపునే ఉంది. దాన్ని తీసుకొచ్చి స్టే ఇచ్చి అపాయింట్మెంట్స్ ఇచ్చుకోమని, అసలు డివిజన్ బెంచ్లో జడ్జిమెంట్లో ఏముంది, అసలు ఏమి ఇచ్చిండు, అసలు జడ్జి గారు ఏం చేసారు? మీన్ వైల్ ఈ టైంలో ఏమన్నా అపాయింట్ జరుగుతుంది, క్యాన్సల్ అయితే అన్నారు. అంత తొందర ఏమొచ్చింది? అంటే ప్రభుత్వానికి అంత తొందర ఏమొచ్చింది? అవసరం లేదు కదా.
అక్టోబర్ 15 తర్వాత వాదనలు జరిగిన తర్వాత ఇస్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరిని ఇబ్బంది పెట్టే ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు కూడా వాళ్ళకు కూడా కరెక్ట్, వాళ్ళకు కూడా ఈ జాబులు ఉంటాయా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి టీజీపీఎస్సీ ఉంది. టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లేనప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ సర్వైవ్ కాలేదు. అకౌంటబిలిటీ అంటే ఇప్పుడు యూపీఎస్సీ అకౌంటబిలిటీ ఎక్కడ నిర్మించుకుందంటే రీసెంట్ గా మనోజ్ సోని గారని యూపీఎస్సీ చైర్మన్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో 2013లో ఒక ఆమె పూజా కడేకర్ ఆమె హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నంత ఒక రీజన్ తోని యూపీఎస్సీ చైర్మన్ కి ఆయన రిజైన్ చేసిండు. ఆ రిజైన్ చేసే మనకి 2022 నుంచి జరుగుతున్న పరిణామాలలో ఏ ఒక్కరు రిజైన్ చేయకపోవడం హాస్యాస్పదం. షేమ్ ఇది తెలంగాణకే షేమ్. అది ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పుడు యూపీఎస్సీ కాన్స్టిట్యూషన్ అన్ని యూపీఎస్సీ లాగా చేస్తున్నాం, మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇయ్యము, మీ పేపర్లు ఇయ్యము, మీ ఎవరికి ఇయ్యము అంటారు. పేపర్లు ఎందుకు ఇయ్యారండి? ఇప్పుడు యూపీఎస్సీ క్లియర్ కట్ గా అకౌంటబిలిటీ పాటిస్తుంది, ట్రాన్స్పరెన్సీ పాటిస్తుంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? పారదర్శకత. ప్రతి నేమ్ పెడుతుంది యూపీఎస్సీ, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అది వాళ్ళ అడ్రస్ తో సహా పెడుతుంది. ఇప్పటి వరకు కొంతమంది పేర్లు తెలియకుండా లాస్ట్ లో నిన్న అపాయింట్మెంట్ల వరకు కూడా కొందరు పేర్లు తెలియకుండా దాచింది టీజీపీఎస్సీ. ఇదే ఆ ట్రాన్స్పరెన్సీ. దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారా? దీన్ని అకౌంటబిలిటీ అంటారా? షేమ్. ఇది టీజీపీఎస్సీ తెలంగాణ ప్రజానికానికి షేము. అసలు మనం ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో కూడా ఇప్పటి వరకు కూడా అసలు ఈ టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ ఉన్నదని డివిజన్ బెంచ్ జడ్జి గారు చెప్పలేదు. ఈ సింగిల్ జడ్జి బెంచ్ లో అయితే క్లియర్ కట్ గా 222 పేజ్ జడ్జిమెంటే ఉంది. డివిజన్ బెంచ్ లో జడ్జి గారు ఏం చెప్పారంటే మెరిట్స్ మీద మాట్లాడలేదు. ఒకటే రోజులో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? జడ్జిమెంట్ అనేది ఇంకా వీళ్ళు ఎవిడెన్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, స్టే ఇస్తున్నా, దీనికి ఓన్లీ స్టే మాత్రమే ఇస్తున్నా అని చెప్పారు తప్ప మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చుకోండి, మీరు అన్ని చేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, ప్రాసెస్ చేయండి అని చెప్పలేదు. ప్రాసెస్ అంటే వెరిఫికేషన్ లాంటివి, వాటిని మెడికల్ లాంటివి, వాటిని ప్రాసెస్ అంటారు. అపాయింట్మెంట్స్ చేయడం కూడా ప్రాసెస్ అనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. దీన్ని ప్రాసెస్ అంటారా? అపాయింట్మెంట్ చేయడాన్ని ప్రాసెస్ అంటారా? ఎవరైనా ఒక వ్యక్తిగతంగా మీరు చూడండి, ఒక హ్యుమానిటీ ఆలోచన చేయండి. ఒక ప్రభుత్వము ఒక 563 మంది అభ్యర్థుల జీవితాలను పనంగా పెడుతుంది. వాళ్ళు రేపు డ్యూటీస్ ఎట్లా డిశ్చార్జ్ చేస్తారని నాకు అర్థం కాదు. వాళ్ళ జాబ్లు ఉంటాయా పోతాయా అన్నప్పుడు డిశ్చార్జ్ ఎట్లా చేస్తారు? రీసెంట్ గా ఏపీ హైకోర్టులో డివిజన్ బెంచ్ లో జడ్జి గారు ఏం చెప్తారంటే అసలు వీళ్ళు 1.5 years నుంచి వీళ్ళు డ్యూటీస్ ఎట్లా డిశ్చార్జ్ చేస్తారు? ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటలేరా? ఒక వ్యక్తిని తీసుకుపోయి ఒక సీట్లో కూర్చోబెట్టి వాళ్ళను డ్యూటీస్ చేయండి, మీ జాబులు ఉంటాయో ఉండేయో తర్వాత చూద్దాము, మీరైతే డ్యూటీలు చేయండి అంటే వాళ్ళు ఎట్లా డిశ్చార్జ్ చేస్తారు? డ్యూటీలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు వీళ్ళని కూడా ఒక కోర్టులో కేసు ఉంది, అది ఉడుతుందా అని అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళను సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సెలెక్ట్ కాని అభ్యర్థులకు మధ్యలో గొడవ పెట్టియడం. ఇప్పుడు ఏంది? చేతులు అదేంది, ఇది అపాయింట్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళకు గొడవలు చేయడం. అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సెలెక్ట్ కాని అభ్యర్థులకు మధ్యలో గొడవలు క్రియేట్ చేయడం. చూడండి మీరు ఇప్పుడు ఫ్యూచర్ లో ఎట్లా జరుగుతుంది అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో కూడా మాకు నమ్మకం ఉంది, ఇంకా జడ్జి గారు కూడా మేము ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తాము, మేము గెలుస్తాము, సుప్రీంకోర్టు వరకైనా పోతాం, మేము 100% నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే ఇప్పుడు 563 మందిలో ఉన్న వాళ్ళని మొత్తం పోతారని కాదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కూడా న్యాయమైన వ్యక్తులు ఉంటారు. కొంతమంది బ్లాక్ షీప్స్ ఉన్నారు. 100% ఆ బ్లాక్ షీప్స్ అందరూ బయటకు వస్తారు. సుప్రీంకోర్టులో తేలుతుంది. ఇది సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాము మీ అందరం కూడా. ఇంకొకటి డిమాండ్ ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు అందరి పేపర్లు బయట పెట్టాలి. 563 అభ్యర్థులు అందరి పేపర్లు కూడా బయట పెట్టాలి. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది సమాజం నిర్వహించాలి. మీడియా ముందర పెడితే అందరూ తెలుస్తుంది. ఇప్పుడు మా పేపర్లు బయట పెట్టమని మేము రెడీగా ఉన్నాం. తెలుగు మీడియం అభ్యర్థులం మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక్కొక్కరు 5 years 10 years నుంచి చదివే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి, మనీని సాక్రిఫైస్ చేసి, లైఫ్ హెల్త్ అన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు సెలెక్ట్ కాదు కదా, ఒక్కొక్కరికి 350 మార్క్స్ వేసారండి. 350 మార్క్స్ ఎట్లా వస్తాయి? యూపీఎస్సీ రాసిన వాళ్ళకి 350 మార్క్స్ వస్తాయి. ఒక్కరోజు 23-24 పాస్ అవుట్ అయిన వాళ్ళకు 550 560 ఇవి మార్కెట్లో వస్తాయి. ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఇది ఎక్కడ ఏ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కర్లేదు. మేము తెలుగు మీడియం అభ్యర్థుల తరఫున అంటున్నాం, తెలంగాణ మూవ్మెంట్ పేపర్లో మాకంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు. మేము ఉద్యమాలలో పాల్గొన్నాము, అన్నిట్లలో పాల్గొన్నాము. ఓయూలో జర్నలిజం స్టూడెంట్ చేసిన నేను ఎస్ఏ రాస్తే ఒక్కొక్క వ్యక్తి ఎస్ఏని చదివి నాకు ప్రొఫెసర్ మీరు చెప్తున్న మేధావులు అందరూ ఎక్కడి వేరు, ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ అన్నాడు, కోదండరామ్ సార్ అన్నాడు, అరగోపాల్ సార్ అన్నాడు. ఇంత అన్యాయం జరుగుతుంది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరు మాట్లాడతలేరు. ఇది ఎక్కడి బానిసత్వం వైపు పోతున్నామా? ఏది 2014 వరకు మన గ్రాఫ్ ఉంటుంది, మనం చేసుకున్న గ్రాఫ్లలో ఇట్లా పైకి పోయి ఏం చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అంటే 2014 వరకు ఒక పీక్ టైం పోయి మళ్ళీ కిందికి వస్తున్నాం మనం.
బానిసత్వానికి అలవాటు పడుతున్నామా? ఒక్కరు మాట్లాడరు. మేధావులు అనేటోళ్ళు, మేధావుల మౌనం అనేది దేశానికి అత్యంత హానికరం. ఇప్పుడు ఈ మేధావులందరూ ఉండడం వల్లనే ఎవడో పడితే వాడు వీడు వచ్చి పాలకులందరూ అయ్యి ఏం చేస్తారు, ఒక్కొక్కడు క్రిమినల్ కేసులు ఉన్నాడు, వీడు అందరూ వచ్చి మన మీద కూర్చొని మంచిగా చదువుకున్న వాళ్ళని, నిజాయితీగా బతికే వాళ్ళని పాలిస్తున్నారు. ఈ నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా ఇట్లా ఈ బ్యూరోక్రసీలో వెళ్ళి ఏదో సేవ చేద్దామని ఒక తాటు ఉన్న వాళ్ళని కూడా అట్లా కూడా రాకుండా చేస్తున్నారు. అంటే రెండు రకాలుగా మీరే అనుభవిస్తున్నారు. ఇందులో ఒకటి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లో కూడా గోల్మాల్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒక పాలనలో కూడా అసలు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు అన్నది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. అంటే ఏంటంటే ఇది ఉన్నత కులాలకు కొమ్ము కాసే విధంగా G29 తెచ్చుకున్నారు. ప్రతి ఇది జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ బయట జరిగేదంతా బీసీ రిజర్వేషన్ ఇవన్నీ ఒక ఏంటంటే ఈ ప్రభుత్వం తరఫున ప్రజల దృష్టిని మలచడానికి తప్ప దేనికి పనిచేయకుండా ఇప్పుడు బ్యూరోక్రసీలో ఇంత మేధావులనే మోసం చేసినప్పుడు ప్రజలను మోసం చేస్తలేరనే నమ్మకం ఏంది? అసలు ఒక్కొక్కరు గ్రూప్ 1లో మేము చెప్తున్నాం కదా, తెలంగాణ మూవ్మెంట్ నుంచి మొదలు పెడితే ప్రపంచ చరిత్ర, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందరూ అనర్గళంగా గంటలు మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంటే కూడా మీడియా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు. ఇది ఒకటి బాధాకరమైన విషయం. నేను జర్నలిజం చేసిన ఓయూలో 2018 నుంచి 2020 వరకు జర్నలిజం చేసిన. నేను జర్నలిజం చేసినా కాబట్టి నాకు తెలిసి ఎథిక్స్ ఎట్లుంటాయి జర్నలిజంలో, ఏ రకంగా ఉంటుందని. ప్రొపగండా ఎట్లా క్రియేట్ చేస్తుర్రు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇదే రోజు ప్రొపగండా, గోబెల్స్ ప్రచారం. ఎంతసేపు నిరుద్యోగులను మానసికంగా వేదన పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు గ్రూప్ 1 తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తే ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఇప్పుడు 54 మెంబర్స్ అంటారు. అది రాంగ్. 54 నుంచి ఇప్పుడు 6 మెంబర్స్ ఏమో తగ్గిరట, 48 మెంబర్స్ అయ్యారట ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో. ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు సెలక్షన్ లో 48 మెంబర్స్ కూడా లేకపోవడం అంటే తెలుగు మీడియంలో ఇది ఇక తెలంగాణలో 45% అరౌండ్ రాసినట్టు. 45% తెలంగాణ తెలుగు మీడియం రాస్తే 8% కూడా సెలెక్ట్ కాకపోతే తెలుగు మీడియం రేపటి నుంచి తీసేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి తెలుగు మీడియం లేదు, మీరు ఇంగ్లీష్లో రాయండి. మీరు ఇంగ్లీష్లో రాస్తే మేము మార్క్స్ వేస్తాం, తెలుగు మీడియంలో రాయకండి అంటే 1980s లో పుట్టిన పిల్లలందరూ 2000 వరకు పుట్టిన పిల్లలందరూ తెలుగులో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. నేను ఇప్పటి వరకు అన్నిట్లలో కూడా మనీ లేకుండా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ చదువుకుంటున్నా. అలాంటప్పుడు ఇట్లాంటి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పీపుల్ ని ఒక్కరిని కూడా అసలు సెలెక్ట్ మీరు ఇంకా అందరికి తెలియని విషయం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు 83 ర్యాంక్ వరకు ఎవరు లేరు. ఫస్ట్ లో 83 ఇది ఎవరు చెప్తలేరు. 83 ర్యాంక్ వరకు ఎవరు రాలేదంటే అర్థమైంది ఏంటంటే 45% ఉన్నప్పుడు టాప్ 10 లో కూడా 40%, 20%, 30% సెలెక్ట్ కావాలి కదా. ఇక్కడ అన్యాయం లేదు. ఏబీపీఎస్ లో కూడా తక్కువ వచ్చిందని చెప్తున్నారు. ఏబీపీఎస్ లో 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తి తెలుగు మీడియం అతను ఉన్నాడు. మరి తెలంగాణలో 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఉన్నాడు, తెలుగు మీడియంలో లేడు కదా. తెలంగాణలో 3వ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఏపీ అతను ఉన్నాడు. ఏపీ అతనికి తెలంగాణ మూవ్మెంట్ వస్తుందా, తెలంగాణ ఎకానమీ వస్తుందా, తెలంగాణ జాగ్రఫీ వస్తుందా? ఎట్లా రాస్తాడండి? ఇది ఎట్లా ఇంపాసిబుల్ టాస్క్ ఇది. మీరు ఒకసారి ఆలోచించండి అందరూ. మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే ఒకటే, తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. ఇది మీరు చెప్పినా చెప్పకున్నా ఇది సత్యం, ఇది నిలబడుతుంది, ఇది న్యాయమే గెలుస్తుంది. 2022 నుంచి జరుగుతున్న ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగు మీడియం అభ్యర్థులు న్యాయం వరకు పోరాడతారు. సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుంది. ఇది ఆపే ప్రసక్తే లేదు. మీరేమంటారంటే ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉండదండి. ప్రభుత్వానికి టీజీపీఎస్సీ సంబంధం లేదని వీళ్ళే అంటారు. మళ్ళీ టీజీపీఎస్సీతో మళ్ళీ తర్వాత మేము టీజీపీఎస్సీని మీదేసుకుని వాళ్ళే మోస్తారు. ఏమనంటే రాజకీయ నియామకాలు చేస్తారు. టీజీపీఎస్సీలో రాజకీయ నియామకాలు ఎందుకండి? అది అవసరం. టీజీపీఎస్సీలో రాజకీయ నియామకాలు చేయడం వల్లనే ఇంత దగుల్బాజీ వ్యవస్థ తయారైంది. ఇప్పుడు ఈ దేశంలో టీజీపీఎస్సీ చేసిన అన్ని అరాచకాలే 2022 నుంచి 3 సార్లు ఫిలిమ్స్ కండక్ట్ చేయడం ఏంటిది? ఈ మెయిన్స్ చక్క నిర్వహించడం, రివాల్యుయేషన్, అసలు మోడరేషన్ అనేదే లేదు. తెలుగు మీడియం అభ్యర్థులు కొంతమంది ఇస్తారు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కొంతమంది ఇస్తారు. ఇంగ్లీష్ రాని వ్యక్తులను తెలుగు మీడియం వాళ్ళు కరెక్షన్ చేస్తారు, తెలుగు రాని వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో కరెక్షన్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? అసలు తెలుగు లాంగ్వేజ్ రానప్పుడు కరెక్షన్ ఎట్లా చేస్తారు వాళ్ళు? లాంగ్వేజ్ తెలియనప్పుడు కరెక్షన్ వేయద్దు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో రాని వ్యక్తిని తెలుగు మీడియం జేఎల్ నుంచి వెళ్ళి డిఎల్ నుంచి వెళ్ళి ప్రమోట్ అయిన వ్యక్తులను చేసినప్పుడు వానికి ఇంగ్లీష్ రాదు, ఆటోమేటిక్గా వాడు 8 మార్క్స్ వేస్తాడు. వాని తెలివిదక్కతనాన్ని బయట వాళ్ళకి తెలియకుండా వాడు ఎక్కువ మార్కులు వేస్తాడు కదా. ఇప్పుడు తెలుగులో వాడు క్లియర్ కనబడుతుంది, అరే వీడు తెలుగులో మనకు అర్థమవుతుంది. వాడు ఎంత మంచి రాసినా వాడు 3 మార్కులు 4 మార్కులు వేస్తాడు. ఇదే న్యాయం? రివాల్యుయేషన్ అని అన్నాడు. రివాల్యుయేషన్ లో కూడా న్యాయం జరగదు.
మాకు ఖచ్చితంగా రీమెయిన్స్ జరగాలి. రీమెయిన్స్ జరిగితే మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంత కోర్టు జడ్జిమెంట్ స్టేలో ఉన్నప్పుడే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు రేపు రివాల్యుయేషన్ చేసినాక న్యాయం చేస్తారన్న నమ్మకం ఎక్కడిది? అసలు రివాల్యుయేషన్ అన్నది మేము చేయమని వాళ్ళే అంటారు. 100% రీమెయిన్స్ పెట్టాలి. సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం. మేము న్యాయపరంగా లీగల్ గా మేము అన్ని రైట్స్ ఉన్నాయి, మాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మీరు అందరికీ గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా చెప్తున్నా, ఇప్పుడు అందరూ బయటికి రావాల్సిన సమయం వచ్చింది. మన ఫండమెంటల్ రైట్స్ ని, ప్రాథమిక హక్కులను ఎవ్వరు కాలు రాయలేరు. ఏ ప్రభుత్వం కాలు రాయలేదు. మనకు గొప్ప గొప్ప రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంతోనే మనం గెలవాలి. సుప్రీంకోర్టు వరకైనా వెళ్దాము. ఈ పోరాటం ఆగది. దీంతో ముగిస్తున్నాను. ఉంటున్నాం. ఇది మాకు జరిగిన వివక్ష, మాకు జరిగిన అన్యాయం కాదు. మన రాష్ట్ర అధికార భాష అయినటువంటి తెలుగుకు జరిగిన అన్యాయం. మీ ఛానళ్ళన్నీ తెలుగు ఛానళ్ళు కాబట్టి మన తెలుగుకు జరిగినటువంటి అవమానాన్ని ప్రధానంగా కవర్ చేయాలని మేము మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. గ్రూప్ 1లో ఏమైతే అవకతవకలు జరిగినాయో, మాకు ఏవైతే అన్యాయం జరిగిందో అదంతా ఇప్పుడు మన మిత్రులు మాట్లాడారు. నేను లక్ష్మి అండి నా పేరు. ఇందులో ఉన్న అవకతవకల గురించి, ఇందులో జరిగిన మాకు అన్యాయాల గురించి మన మిత్రులందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ పెద్దలకు, ఉద్యమకారులకు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతానండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాలకి తెలుగు మీడియం విద్యార్థులు అర్హులు కారా? అవునా కాదా మా చెప్పండి. ఒకవేళ తెలుగు మీడియం అభ్యర్థులు అర్హులు కారమ్మా, స్టేట్ లెవెల్ ఉద్యోగాలకు మీరు అర్హులు కారు అన్నప్పుడు మన ఎన్పిఈ 2020 విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఎందుకు పెట్టుకున్నాం? మనం పెట్టుకోవద్దు కదా. ఇంగ్లీష్ ప్రామాణికం పెట్టుకోవాలి కదా. అదెందుకు పెట్టుకున్నాం? లేదు, మనం తెలుగు రాష్ట్రము, మనం తెలుగులో కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నత ఉద్యోగాలు కొట్టొచ్చు అని అనుకున్నప్పుడు 563 పోస్టులలో 48 మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎట్లా సెలెక్ట్ చేస్తారండి? తెలుగు మీడియం వాళ్ళకి నాలెడ్జ్ లేదా? మాకు తెలుగు మీడియం వాళ్ళు మేము మంచి కష్టపడి ప్రిపేర్ అయ్యి రాయలేదా? మీరు చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా అండి, తెలుగు మీడియం తెలంగాణ ప్రజల్ని, అధికారుల్ని, తెలంగాణ గవర్నమెంట్ని, టీజీపీఎస్సీ చైర్మన్ గారిని, వాళ్ళ సభ్యుల్ని నేను ఒకటే అడుగుతున్నా, మాకు తెలుగు మీడియంలో రాసే అర్హత ఉందా లేదా? ఇది ఒకటే అండి. ఈ మీడియా సమక్షంగా మిమ్మల్ని అడిగేది నేను ఇది ఒకటే అడుగుతున్నా. మాకు దీని పరంగా మాకు న్యాయం స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ మీకు వచ్చిందండి. ఎందుకంటే మేము తెలుగు మీడియం రాసి మా జీవితాలని పనంగా పెట్టి, మా ఒక్కరి జీవితమే కాదు మా పేరెంట్స్ జీవితాలు కూడా, యావత్తు తెలంగాణ ప్రజల జీవితాలు మొత్తం పనంగా పెట్టాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. మీటింగ్ విచ్చేసినటువంటి మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు దత్తాత్రేయ. నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తా ఉన్నా. అయితే నాకు ఈ గ్రూప్ 1 మెయిన్స్లో 410 మార్కులు వచ్చినాయి. ఈ 410 మార్కుల్లో అన్ని సబ్జెక్టులు యావరేజ్గా వచ్చి, నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే మీకు అర్థమయ్యి ఉండొచ్చు, తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది, ఒక ఫ్లో ఉంది, బాగా విశ్లేషించి రాయగలను, అనర్గళంగా మాట్లాడగలను, మంచి హ్యాండ్ రైటింగ్ రాయగలను, సరిపడా పేజీలు మొత్తం నింపేశాను. అన్ని సబ్జెక్టుల్లో ఓవరాల్గా 410 మార్కులు వచ్చి, జనరల్ ఎస్సేల్లో కేవలం 30 మార్కులు వేయడం జరిగింది. 3 ఎస్సేలకు గాను కేవలం 30 మార్కులు రావడం జరిగింది. ఇది చాలా, కేవలం అటెండ్ అయ్యి వచ్చిన విద్యార్థులకు సైతం 60-70 మార్కులు వచ్చినాయి. కానీ నాకు మాత్రం 3 ఎస్సేలు కలిపితే 30 మార్కులు వచ్చినాయి. కావాలంటే నేను టెస్ట్ సిరీస్ రాసినప్పుడు రాసిన జనరల్ ఎస్సే పేపర్లు కూడా మీకు ఇవ్వగలను. అంత బాగా రాసిన నాకు కేవలం జనరల్ ఎస్సేతో నన్ను అవుట్ ఆఫ్ లిస్ట్లోకి చేర్చడం జరిగింది. అంటే దీని అర్థం తెలుగు రాని వాళ్ళ చేత తెలుగు పత్రాల ఎవాల్యుయేషన్ చేయించడం జరిగిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రిలవెన్స్గా రాశాను, అన్ని పేజీలు రాశాను, అదేవిధంగా బాగా విశ్లేషించి రాశాను, మంచి భాషతో రాశాను. అయినప్పటికీ కేవలం పేపర్ 1 ద్వారా నేను
అవుట్ ఆఫ్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది. ఇది కేవలం తెలుగు మీడియంలో రాయడం వల్లనే, నేను ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లో ఫైనల్ లిస్టులలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో, తెలుగును అభిమానించే రాష్ట్రంలో మన గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్గా లేకపోవడం చాలా బాధాకరం. తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ లేదు, తెలుగు మీడియం రాసిన వాళ్ళకు న్యాయం జరగలేదు. అదేవిధంగా కోర్టులో పెండింగ్ ఉన్న విషయం ఆదరాబాదరాగా ఫలితాలు ఇవ్వడం ఈరోజు మేమంతా చాలా బాధపడతా ఉన్నాం. కోర్టులను శిరసావహించాలి. అదేవిధంగా మా న్యాయ పోరాటం ఆగదు. మాకు రీఎవాల్యుయేషన్ కాదు, రీ ఎగ్జామ్ కావాలి, రీమెయిన్స్ కావాలి అని చాలా మంది మిత్రులు చెప్పారు. నేను అదే కోరుకుంటా ఉన్నాను. అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, గ్రూప్ 1 అభ్యర్థిగా నా పేరు మోతిలాల్ నాయక్. గతంలో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ప్లాట్ఫామ్ సాక్షిగా, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక సాక్షిగా ఆ రోజు ఈ జడ్జిమెంట్ రాకముందు, ఈ విషయము కోర్టులో ఎప్పుడైతే పిటిషన్ వేయకముందు మేము తీసుకున్నటువంటి ఆ రోజు మేము మా యొక్క గ్రూప్ 1 అభ్యర్థులతో మేము మాట్లాడిన విషయాలు ఏంటంటే, మేము యావత్ తెలంగాణ సమాజం ముందు కొన్ని అనుమానాలు, మా యొక్క అనుమానాలను నివృత్తి చేయాలి, మేము ఏ రకంగా మోసపోయినాం, ఏ రకంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీలో మేము ప్రెస్ మీట్ పెట్టడం, ర్యాలీలు చేయటం, దాని తర్వాత ఆ యొక్క ఇష్యూ అనేది హైకోర్టు దృష్టిలో మేము కేసు ఫైల్ చేయటం. ఆ రోజు మేము ఏదైతే లేవనెత్తినటువంటి విషయాలు ఏంటంటే, ఆ రోజు 21,075 మంది ఎగ్జామ్ రాస్తే 21,085 మంది ఎట్లా వచ్చినారు అంటే, మొదటి పాయింట్ ఏం అడిగినామంటే ఆ రోజు 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు. రెండోది, యూపీఎస్సీ సింగిల్ హాల్ టికెట్స్ ఏదైతే ఒక సింగిల్ హాల్ టికెట్ మీద ఎగ్జామ్ నిర్వహణ చేస్తుందో, మరి తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 2 హాల్ టికెట్స్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంది. 2002, 2004లో రిటైర్ అయినటువంటి వ్యక్తులతో ఎగ్జామ్ పేపర్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేపిస్తారు. మూడోది, ఒకవేళ మీకు జెండర్ స్పెసిఫిక్ ఎగ్జామ్ సెంటర్స్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఏంది 18, 19. ఒకవేళ మీకు నిజంగా ఇష్యూ ఉంటే మరి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కూడా ఒక లేడీస్ ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటరే. మరి ఆ రోజు అదే యొక్క నిబంధన అనేది వాళ్ళకు కూడా వర్తించాలి కదా. ఇక ఆ రోజు మేమైతే ఇష్యూస్ లేవరెత్తినామో, గౌరవ హైకోర్టు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 222 పేజీల్లో ప్రతి ఒక్కటి అవే అంశాలను రిపీట్ చేసినాయి. దానికి మేము మాట్లాడినటువంటి ఆ రోజు ఎత్తినటువంటి విషయాలు ఏదైతే గళం ఏదైతే ఉందో అది నిజం, అది న్యాయం, అది న్యాయం కోసం ఎత్తినటువంటి గళం అదే నిజమైందని చెప్పేసి మేము గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ వచ్చినటువంటి జడ్జిమెంట్లో మాకు క్లియర్గా ఈ యావత్ తెలంగాణ సమాజానికి మేము నిరూపించినాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే, మేమేదో రాజకీయ ఉద్దేశం కోసమో, ఏదో రెచ్చగొట్టడం కోసమో, ఏదో ఒకరికి అన్యాయం చేయడం కోసమో మేము మాట్లాడుతున్నటువంటి సందర్భం కాదు. మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. రెండోది, ఇక టీజీపీఎస్సీ నిర్వహణ విషయం గురించి మా మిత్రులందరూ లేవనెత్తినటువంటి విషయాలను మీ ముందు ఒక 2 నిమిషాల్లో దీన్ని మీకు రిపీట్ చేస్తూ, మేము రాబోయే రోజుల్లో ఏ రకంగా దీని మీద మేము ఉద్యమం చేయబోతున్నాం, ఏ రకంగా మా కార్యాచరణ ఉంటుందనే విషయాలను కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాక్చువల్గా ఈరోజు మేము జస్ట్ ఒక 1 అవర్ ముందలే మీకు చెప్పడం వలన అయినా కూడా మీరందరూ మాకు ఇంత పెద్ద ఎత్తున ప్రతి సందర్భంలో మేము చేసినటువంటి ఈ న్యాయ పోరాటంలో ఈరోజు ఈ సమస్య ఇక్కడి వరకు వచ్చిందంటే మీ యొక్క సహకారం అనేది ఉంది కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చినాం. మీకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. నేను ఈ యొక్క తెలంగాణ సమాజానికి చేతులెత్తి మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2 సార్లు ఈ 11 సంవత్సరాల్లో 2 సార్లు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది. మరి 3వ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మీరు జియో నెంబర్ 29 తీసుకురావడం వల్ల జియో నెంబర్ 29 తీసుకొచ్చినారు. మరి తీసుకురావడం వల్ల 172 మంది ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి రెడ్డి కేటగిరీలకు మీరు ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ 1లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులన్నీ కూడా వాళ్ళకే పోతే మరి మాకు పదవులు ఉండవు, రాజ్యాధికారం ఉండదు. కనీసంగా కష్టపడి
మనకి పాలిటిక్స్ చేయాలంటే మా అంత డబ్బు కూడా లేదు. సరే డబ్బు లేదు, అట్లీస్ట్ సమాజాన్ని ఒక మార్పు చేద్దామని చెప్పేసి గ్రూప్ 1 ఎగ్జామ్ లాంటిది ఒక పెద్ద ఎగ్జామ్స్ని మేము కష్టపడి చదివి దీన్ని ప్రిపేర్ అయితే మరి దాంట్లో కూడా 172 మంది మీరే వస్తే ఇంకా మాకు సామాజిక న్యాయం తెలంగాణలో ఎక్కడున్నది? గ్రూప్ 1 అనే ఎగ్జాము తెలుగు మీడియం అభ్యర్థులకు, తెలుగు నేలకు, తెలంగాణ నేలకు అన్యాయం జరిగింది, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. మరి మీకు రిజర్వేషన్ ప్రకారంగా అసలు మీకు నాన్ లోకల్స్కి రిజర్వేషన్ ఎట్లా ఉంటుందండి? మరి ఆ రిజర్వేషన్ కూడా మీరే తీసుకుంటారు. మరి మెరిట్లో మేము కష్టపడి రిజర్వేషన్ కాకుండా కష్టపడి ఏదైనా ఒక్క పోస్ట్ అయినా ఎక్స్ట్రా వచ్చిందా? ఇప్పుడు ఈ రిజల్ట్లో ఒక్క పోస్ట్ అయినా ఎక్స్ట్రా వచ్చిందా? ఎస్టీ కేటగిరీలో రావాల్సిన వాళ్ళకంటే ఎస్సీ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకు రావాల్సినటువంటి పోస్టుల కంటే ఒక్క పోస్ట్ అయినా ఎక్స్ట్రా వచ్చిందా? అది లేదు. మరి 1369 మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వస్తుందండి? రెండోది, తెలుగు మీడియం అభ్యర్థులు పర్సంటేజ్ ఎంత? 9.95. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 89.88% వాళ్ళకే న్యాయం జరిగింది. మరి 1,26,000 మంది మెయిన్ స్క్రిప్ట్స్ ఉంటే వాటిని 90 రోజులు దిద్దినప్పుడు ఒక పేపర్ని 5 నిమిషాల్లో మీరు మెయిన్స్ పేపర్ని దిద్దుతారా అండి? 21 పేపర్లు ఉంటాయి. 21 పేపర్లకు ఒక్కొక్క నిమిషం చూసుకున్నా, పోనీ హాఫ్ నిమిషం చూసుకున్నా 10 నిమిషాలు పెట్టాలా యావరేజ్గా ఒక ఎగ్జామ్ పేపర్ రాస్తే? మరి అక్కడ మీరు ఒక పేపర్కి మీరు పెట్టుకున్నటువంటి టైం ఎంత అంటే 5 నిమిషాలు. ఇకపోతే 18-19 సెంటర్లలో 71 ర్యాంకులు వచ్చినాయి. మరి 2 హాల్ టికెట్స్ మీరే కేటాయించినారు. ఇంకా మీకు ఒక ప్రూఫ్ ఏం చెప్తున్నామంటే కాన్సిక్యూటివ్ పేర్స్ అంటే టోటల్ 52 మంది మార్కులకు 52 మంది సెలెక్షన్ అయినటువంటి అభ్యర్థులకు ఎట్లా వచ్చినారంటే పక్కన కూర్చున్న వాళ్ళకేమో 20 మంది సెలెక్ట్ అయినారు. ఇద్దరు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నా పక్కన అన్న వాళ్ళకు ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఇతనికి నాకు సెలెక్ట్ అయిన అభ్యర్థులం ఎంత అంటే 20 మంది. ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా అవతల నాకు చూసుకుంటే అట్లా సెలెక్ట్ అయిన వాళ్ళు 15 మంది. ఇంకా ముగ్గురు అవతల చూసుకుంటే 17 మంది, అంటే మొత్తం 52 మంది ఆ హాల్ టికెట్ నెంబర్లతో సహా ఉన్నది మా దగ్గర. ఇప్పుడు 24-0-9-16-158 ఒక హాల్ టికెట్ అనుకుంటే సపోజ్గా 1088 ఒక హాల్ టికెట్ అనుకుంటే 1089 సేమ్, మళ్ళీ 5019 ఒక హాల్ టికెట్ అనుకుంటే 5020, 6021 అనుకుంటే 6022. ఇది పక్కన వచ్చినటువంటి వాళ్ళకు. ఇకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ 2 అని చూస్తే 5591 ఒకటి అనుకుంటే 5593, 6296 ఒకటి అనుకుంటే 6298. ఇక డిఫరెన్స్ ఆఫ్ 3 అనుకుంటే 1034 ఒకటి ఉంటే 1037 ఒకటి, 6266 ఒకటి అనుకుంటే 6269 ఒకటి. ఇట్లా టైం ఎక్కువ లేదు కాబట్టి మీ ముందర ప్రూఫ్తో మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే మొన్న సెలెక్ట్ అయినటువంటి ఏదైతే ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్నారో వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయినారని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు కూడా వాళ్ళ హైకోర్టుని అప్రోచ్ అవుతున్నారు. మరి జనరల్గా యూపీఎస్సీ ఒక సంవత్సరంలో రిలీజ్ చేసే పోస్టులు ఎంత ఉంటుందంటే 29 రాష్ట్రాలకు 1300 నుంచి 1500 మ్యాక్సిమం. మరి తెలంగాణలో 563 పోస్టులతో ఒక్క రాష్ట్రంలోనే 563 పోస్టులు అంటే సగం రాష్ట్రం అంటే సగం దేశం అని అన్నట్టు అర్థం. మరి దాన్ని ఈ తెలంగాణలో అంత పెద్ద నోటిఫికేషన్ని ఎంత బాధ్యతాయుతంగా ఈ టీజీపీఎస్సీ నిర్వహించాలండి? 2 సార్లు మీరు ఫెయిల్ అయినారు, 3వ సారి మీరు ఫెయిల్ అయినారని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పిన తర్వాత ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఇవన్నీ పక్కన పెడితే జెల్ పెన్ ఒక రూల్స్కి వ్యతిరేకంగా కాదా? రెండోది 10 మంది ఎక్స్ట్రా వచ్చినారని చెప్పేసి అంటున్నారు. మానవ తప్పిదం అంటే ఒకటి చేస్తే తప్పు అంటే మానవ తప్పిదం వల్ల మీరు మానవ తప్పిదం చేస్తారు కరెక్టే, మరి కొన్ని లక్షల మంది జీవితాలు ఆగమవుతున్నాయి కదా. 10 మంది ఎక్స్ట్రా కాదు, అసలు మీకు నిజంగా ఆన్సరబిలిటీ ఉంటే ఒక్క మనిషి ఎక్స్ట్రా వచ్చినా కూడా మీరు ఎగ్జామ్ రద్దు చేయాలా? మరి మీరు చేసినారా? మీరు చేయకుండా దాన్ని సమర్థించుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ హేళన చేసుకుంటూ దాన్ని టీజీపీఎస్సీ మేము ఏమంటున్నామంటే మరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు రాత్రి 12:30కు మీరు ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం, అది మీరు ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ రకంగా మేము కన్క్లూడ్ చేస్తూ కొన్ని డిమాండ్లతో రాబోయే రోజుల్లో సో అందరూ కూడా కొన్ని స్లోగన్స్తో
మేము ఏ రకంగా ఫైట్ చేయబోతున్నాం అనేది మేము నిర్వహిస్తూ అన్న ఇది కూర్చోవాలని లేవాలన్నా మేము కూర్చొని వెనకాల వాళ్ళు నిలబడతారు రైట్ ఇది కొంచెం పట్టుకుంటారు అమ్మా సిస్టర్ ఇక్కడ అన్నా ఇస్తామన్నా అన్న ఒక్క నిమిషం అమలు చేయాలి న్యాయం చేయాలి గ్రూప్ 1 రద్దును వెంటనే గ్రూప్ జీవో నంబర్ 29 రద్దు వెంటనే రద్దు చేయాలి టీజీపీఎస్సీ వద్దు యూపీఎస్సీ వద్దు టీజీపీఎస్సీ వద్దు యూపీఎస్సీ వద్దు సేవ్ సామాజిక న్యాయాన్ని వెంటనే బతికించాలి సామాజిక న్యాయాన్ని వెంటనే సేవ్ తెలుగు సేవ్ తెలంగాణ సేవ్ తెలంగాణ సేవ్ తెలుగు తెలుగును బ్రతికించు న్యాయాన్ని బ్రతికించు యూపీఎస్సీతో గ్రూప్ 1 ఎగ్జామ్ ని నిర్వహించి ఈ గ్రూప్ 1 సామాజిక న్యాయాన్ని బతికించు యూపీఎస్సీ ముద్దు నిరుద్యోగం చేస్తూ మేము మాకు న్యాయం జరగకపోతే మేము రేపటి నుంచి వివిధ మార్గాల్లో మేము డెమోక్రటిక్ గా మాకు గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరగడం కోసం మేము తెలంగాణలో అలాగే రాహుల్ గాంధీ ఇంటి ముందర కూడా మేము రాబోయే రోజుల్లో మేము భారీ ఎత్తునటువంటి స్ట్రీట్ ఫైట్ కావచ్చు లీగల్ ఫైట్ కావచ్చు మాకు న్యాయం చివరి వరకు న్యాయం సాధించడం కోసం మేము యొక్క ఎత్తినటువంటి గళాన్ని మేము దించమని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా జై తెలంగాణ నినాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తాం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రూప్ 1 అభ్యర్థి కూడా రేపటి నుంచి పిడికిలు బిగించి మనం చేసే యొక్క పోరాటాన్ని మన యొక్క హక్కుల కోసం మన న్యాయం కోసం మనం ముందు ఉండి పోరాటం చేయకపోతే మనము ఇట్లనే అన్యాయానికి గురవుతామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ